ఇరాన్ ఓ పక్కన హెజ్బుల్లా ద్వారా, హమాస్ ద్వారా, హౌతీ ద్వారా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ద్వారా అమెరికాని, ఇజ్రాయెల్ని, యూరప్ దేశాలని వేధించుకు తింటోంది. ఇప్పుడు తన దేశంలోనే అంటే చెరపకరా చెడేవంటారు కదా, ఇప్పుడు తన దేశంలోనే పేలుళ్లతో విలవిలలాడిపోయింది. ఇరాన్ రక్తసిక్తమైంది. బుధవారం జంట పేలుళ్లలో 103 మంది మరణించారు, 188 మంది గాయపడ్డారు. 4 ఏళ్ల కిందట అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ జనరల్ కాసిం సులేమానీ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు భారీగా జనం తరలి వచ్చిన సమయంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలం కెర్మన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్కి 820 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పేలుళ్లను ఉగ్రచర్యగా ఇరాన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే దాడికి బాధ్యులు ఎవరైనా ఆయన వెల్లడించలేదు. ఏ గ్రూపు పేలుళ్లకు తామే బాధ్యులు అని ప్రకటించలేదు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో దాడి జరగడం గమనార్హం. మొదటి పేలుడు జరిగిన 15 నిమిషాల తర్వాత రెండో పేలుడు చోటు చేసుకుంది. ఈ దాడిలోని ఉగ్రవాద కెర్మన్ ఉప గవర్నర్ రహమాన్ జలాయ్ పేర్కొన్నారు. ఇరాన్కు ప్రవాస గ్రూపులు, మిలిటెంట్ సంస్థలు, విదేశీ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని వివరించారు. పశ్చిమాసియాలో హమాస్కి, లెబనాన్కి చెందిన హెజ్బుల్లాకి, యెమెన్కి చెందిన హౌతీ రెబల్స్కి ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం చేపట్టినప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేసిన ప్రత్యేక లక్ష్యాలపైన గురిపెట్టింది. ఇలా సామూహిక మరణాలు సంభవించేలా దాడులు చేయలేదు. సున్నీ అతివాద గ్రూపులతో పాటు ఐసిస్ మాత్రమే ఇరాన్పై గతంలో ఇటువంటి దారుణాలకు పాల్పడ్డాయి. అయితే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కెర్మన్లో ఈ దాడులు జరగలేదు. ఇరాన్లో ఇటీవల సామూహిక నిరసనలు జరుగుతున్నాయి. 22 ఏళ్ల మాసా అమిని చనిపోయిన తర్వాత అవి అధికమయ్యాయి. ప్రవాసంలో ఉన్న గ్రూపులు ఇరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. 1979లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం లాంటి పరిస్థితులు ప్రస్తుతం ఇరాన్లో నెలకొన్నాయి. సులేమానీ 4వ వర్ధంతి సందర్భాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్ అధికారులకు అంతుచెక్కడం లేదు. కాసిం సులేమానీ పశ్చిమాసియాలో ఇరాన్ సైనిక కార్యకలాపాలకు కీలక సూత్రధారి. తనని జాతీయ దిగ్గజంగా కీర్తిస్తుంటారు. 2011 తర్వాత సిరియా అధ్యక్షుడు అల్ బషర్ ప్రభుత్వానికి అండగా నిలిచారు. 2023లో ఇరాక్పై అమెరికా దాడి చేసే వరకు సులేమానీ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఆ యుద్ధంలో ఇరాక్లోని గ్రూపులకు ఆయన సాయం చేశారు. దీంతో అతను అంతమొందించాలని అమెరికా నిర్ణయించింది. అప్పటి నుండి ప్రయత్నిస్తూ చివరకు 2020లో డ్రోన్ దాడితో హతమార్చింది.